తోటకూర తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నూనె, తోటకూర అండి. శుభ్రం కడిగి పెట్టుకున్న తోటకూర చాలా సింపుల్ అండి. ఈ ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ ఒక్క ముక్క దంచుకోవాలండి. పొట్టు తీయొద్దండి. చిన్న వెల్లుల్లిపాయలు అయితే రెండు సరిపోతాయండి. పెద్దదైతే ఒకటి చాలు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి. వెల్లుల్లిపాయలు దోరగా వేయించాలి. కొన్ని జీలకర్ర అండి, కొన్ని ఆవాలు, ఎండుమిర్చి, ఇవి దోరగా వేయించాలి. ఈ తాలింపు అంతా ప్లేట్లో తీసుకోవాలండి. తోటకూర వేసేయాలి. తోటకూర లేతకైతే వాటర్ వేయకండి. కొంచెం ముదురుగా అయితే కాడలు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేయాలి. బాగా ఉడకనివ్వాలండి. ఎండుమిర్చి కారం సరిపోదు అనుకుంటే కొద్ది కారం వేసుకోవచ్చండి. నేనైతే లైట్గా వేసాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే కారం వేయద్దు. వాళ్ళకి ఎండుమిర్చి కారం సరిపోతుంది. ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు అండి. తాలింపు ఇప్పుడు వేసుకుంటే బాగా పొడిపొడిలాడుతా కరకరలాడుతుంటారండి తినేటప్పుడు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్